ఢిల్లీ లిక్కర్ స్కామ్పై నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కాలేని ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. గతేడాది పలుమార్లు కవితను విచారించిన ఈడీ తాజాగా మంగళవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించింది. ఈ లిక్కర్ స్కామ్ నోటీసులతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈడీ నోటీసులపై గతంలోనే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఇచ్చిన నోటీసులకు స్పందించిన ఆమె విచారణకు హాజరు కాలేని ఈడీకి మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో తన ముందు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు నోటీసులు జారీ చేసింది. సో ఆమె ఈ విచారణకు రాలేనని కూడా ఈమెయిల్ ద్వారా తన జవాబు ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా ఈడీ ఆమెకు నోటీసులు పంపినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై తన దాఖలు చేసిన కేసు పెండింగ్ లో ఉంది అనేటువంటి ఒక కారణం చూపి ఆమె ఈ కేసు విచారణకు హాజరు కావడం లేదు. నిజానికి గతేడాది ఉగాది సమయంలో వరుసగా 3 రోజుల పాటు ఈడీ ఆమెను విచారించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ సందర్భంలో కవిత తన సెల్ ఫోన్లన్నిటిని కూడా ఈడీ ముందు డిపాజిట్ చేసింది. అలాగే తన బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈడీ అధికారులకు అందజేసింది. సో ఫర్దర్ గా ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈడీ భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆమెకు మరోసారి సమన్లు పంపారు. కానీ ఆమె సమన్లు అందుకున్నప్పటికీ విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి ఏం చేస్తుందని మనం వేచి చూడాలి. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కేసుకు సంబంధించి అనేక సందర్భాల్లో సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన కూడా విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వరుసగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో అనుమానం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఈ విచారణకు హాజరు కాని నేపథ్యంలో మరి ఈడీ అధికారులు ఫర్దర్ స్టెప్ ఎలాంటి తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సి ఉంది. అంటే వెంకటేష్, రాలేకపోవడానికి రీజన్ ఏమన్నా మెన్షన్ చేశారా, లేకపోతే వాళ్ళ నుంచి ఏమన్నా రివర్ట్ వచ్చే అవకాశం ఉందా? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది మీరు చెప్తున్నట్టుగా? ప్రధానంగా ఈడీ నోటీసులను ఆమె తప్పుపడుతున్నారు. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలవడం అనేది సిఆర్పిసి నిబంధనలకు విరుద్ధం. ఏదైనా సమాచారం కావాలంటే ఈడీ అధికారులే తన నివాసానికి నేరుగా వచ్చి అడిగితే సమాచారం ఇస్తాను అనేటువంటి ఒక స్టాండ్ లో ఆమె ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఈడీ అధికారులు మాత్రం తమ కార్యాలయానికి రావాలని అడుగుతున్నారు. సో ఇక్కడే ఈ రెండు విషయాల్లో పరస్పరమైనటువంటి ఒక ఫైట్ కొనసాగుతుంది. సో ఆ నేపథ్యంలో ఈ అంశంపైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి. కానీ సుప్రీంకోర్టు దీనిపైన ఇంకా కేసు ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ఆ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాన్ని ఆమె కారణంగా చూపిస్తూ ఈ విచారణకు రాలేనని ఆమె ఈమెయిల్ లో పేర్కొన్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.